నార్త్ కొరియన్ వింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, ఉల్లికాడలు, వెన్న, అల్లం, గ్రీన్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, కార్న్ఫ్లోర్, తేనె, సోయా సాస్, తెల్ల నువ్వులు, వెనిగర్, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, టొమాటో కెచప్, వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చికెన్ కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి చికెన్ వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది ఆర్ వేగుతూ ఉంటుంది. ఓకేనా, పెనం పెట్టేసుకున్నాను. కొద్దిగా వేడైన తర్వాత చికెన్ వేసుకుందాం. ఈలోపు పోయి సర్దుకుందాం. ఇది ఇంకా వేడవలేదు. ఓకే, ఈలోపు వెల్లుల్లి చాప్ చేసుకుందాం. ఫైన్ చాప్ అన్నమాట వెల్లుల్లి. ఓకే, పెనం వేడెక్కింది. ఇందులో బటర్ వేసుకున్నాం. అందులోనే చికెన్ వింగ్స్, వెల్లుల్లి తర్వాత వేసుకుందాం. అప్పటి వరకు పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడే వేసేస్తే వెల్లుల్లి కూడా ఏమవుతుందంటే చికెన్తో పాటు ఉడికే క్రమంలో మాడిపోతుంది. అందుకని అల్లం, ఇది కూడా ఫైన్ చాప్. ఫైన్ చాప్ కోసం ఇట్లా జూలియన్స్ లాగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేస్తే సరిపోయింది. పెనంకి చికెన్కి కూడా తెలిసిపోయిందేమో మనం వండుతుంది కొరియన్ డిషెస్ అని, అందుకే మంటలు ముట్టిస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఇంకా వెల్లుల్లి వేస్తున్నా, అలాగే అల్లం కూడా వేసుకున్నా. ఇవి స్కేలియన్స్ అంటాం కదా, ఉల్లికాడలు, వీటిని కూడా కొద్దిగా వీలైనంత వరకు ఫైన్ చాప్ చేసుకున్నాం. ష్రెడ్ అంటాం కదా, అలా చేసుకున్న చాలు. ఓకే,
ఓకే, ఇది కూడా డిష్లోకి. సాసెస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, ఈసారి అలా సాస్ చేద్దాం. సోయా సాస్ కొద్దిగా లేట్గా వేద్దాం, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, మనకు ఆ ఫీలింగ్గా ఉంటుంది చూడడానికి. కాసేపు తేనె వేసుకుంటున్నా. ఓకే, సూపర్ ఉంది కదా చూడడానికి. ఇప్పుడు అలాగే వదిలేసిన చాలా అన్నట్లుగా ఉంది. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, సోయా సాస్ కంటే ముందు కొంచెం స్లరీ వేద్దాం. స్లరీ అంటే ఇదివరకే చెప్పాను మీకు చాలాసార్లు, కార్న్ఫ్లోర్ ఈ విధంగా కలుపుకొని నీళ్ళల్లో వేయడాన్ని స్లరీ అంటారు. ఫైనలీ సోయా సాస్. హడా, కొరియన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. నార్త్ కొరియన్ వింగ్స్. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.